शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఇహ లోభం నశించాక నిస్సంశయ నిహి సంశయ అంటే ఏమాత్రము కూడా ఎలాంటి సందేహాలు లేనివి. అయితే ఇక్కడ అమ్మ పరంగా కొన్ని వేరేగా చెప్పారు. మామూలుగా అసలు జీవికి ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, అసలు ఎన్ని రకాలు చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఇలా అనేక రకాలైన సందేహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే అమ్మయందు స్థిరభావం కలిగి ఉంటారో మీకింకా ఆ బాధ ఉండదు. సరే, ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. సంశయములు పలు రకాలు. అందులో ముఖ్యమైనవి ఆత్మ అనగా ఏమి? కొందరు దేహమే ఆత్మ అంటారు, కొందరు ఇంద్రియములే ఆత్మ అంటారు, కొందరు మనస్సే అంటారు, కొందరు క్షణికమగు బుద్ధి, ఈ జ్ఞానము, బుద్ధి జ్ఞానం అంటే నేనే చాలా గొప్పవాణ్ణి అనేది ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఏమిటి? అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకములను అను అధోలోకములు, భూలోక భువర్లోక స్వర్గలోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములను ఊర్ధ్వలోకములు నిజంగా ఉన్నాయా? అక్కడ విశేషాలు. జీవి అంటే ఎవరు? ఎచటి నుండి వచ్చాడు? ఎచటికి పోవుచున్నది ఈ జీవి? మృత్యు అంటే ఏమిటి? పునర్జన్మ కలదా? స్వర్గమోక్షములంటే ఏమిటి? ఇహ నాలుగోది కర్మ అంటే ఏమిటి? అకర్మ జరుగు జరుగుటతోనే సరిపోయినదా? దానికి ఫలములు ప్రతిక్రియలు మొదలగు వాని విషయములు ఏమిటి? ధనధాన్య కాములు, ఇది లాస్ట్ది, పశుకాములు, సంతాన కాములు, విద్యా కాములు, యశః కాములు, సుఖ కాములు, ఇవి పొందుటకు కారణం ఏమిటి? ఇలా మనం చెప్పుకున్న జీవి యొక్క ఇవన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఉత్తమమైనది, మొదటిది. అంటే ఇది వస్తే ఇహ వాడికి మిగతా వాటితో సంబంధం లేదు. అంటే మిగతా వాటి ఆటోమేటిక్గా వాడికి ఆన్సర్. అంటే ఏది తెలుసుకుంటే నీవు ఇంకా ఏవి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదో అజ. ఇప్పుడు పాఠం మొత్తము చదవాలి అంటే చాలా కష్టం. సమ్మరీ చదివేసుకున్నారనుకోండి, అలాగే టీచరు కొన్ని ముఖ్యమైనవి చెప్పేశారు. ముఖ్యమైనవి చెప్పేసిన తర్వాత ఇంకా మళ్ళీ మిగతావన్నీ చదవరు. అంటే ఏది చదవాలో తెలుసుకున్న తర్వాత మిగతావి చదవాల్సిన ఆవశ్యకత లేదు. అదే విధంగా ఏది తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత కాదు, ఏది తెలుసుకుంటే మిగతావన్నీ నీకు అర్థమైపోతాయి. మళ్ళీ వాటి గురించి నువ్వు ప్రత్యేకమైన శ్రమ పడక్కర్లేదు. అదే ఆత్మ. అది తెలుసుకుంటే ఈ అసలు నీకు ఏ బాధ లేదు. అంటే ఇంకా వేరేవి అయ్యో ఇదేమిటి అదేమిటి అన్న చింత లేదు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలా రకరకాలు లేచింది మొదలు జీవికి ఎన్నో రకాలైన సంశయములు. కాబట్టి అసలైన సంశయం తీర్చుకుంటే ఇహ అసలు ఏది తీర్చుకోకర్లేదు, ఇహ రావు అని అర్థం. అందువలనే మొదట నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు రమణ మహర్షి. ఎవరు ఏది అడిగినా కూడా అవన్నీ ఎందుకురా, మొదట నిన్ను నువ్వు తెలుసుకో, నేనెవరో తెలుసుకో, తర్వాత మిగతావి చూద్దాం అనేవారు. ఆ నేను తెలుసుకోవటము సరే. ఇవన్నీ చాలా సార్లు మీ అందరికి, కొత్త వాళ్ళకి కాదు కానీ పాత వాళ్ళందరికీ అదే కదా బోధ జరిగినది. ఇంకా కేవలం బోధ విన్న వాళ్ళ ఆచరణ మాత్రమే. ఎందుకు లేట్ అవుతోంది ఆచరణ అంటే మళ్ళీ ఏమంటాను చెప్పండి? బాహ్యం మీదున్న నిన్నటి వరకు చెప్పుకున్నారు.
మనకి అమ్మగారు ఈ కామ క్రోధాలు, రాగాలు, కోరికలు ఇక్కడ చివరిలో చెప్పారు. ధనధాన్య కాములు, పశుకాములు, సంతాన కాములు. కాములు అంటే ఆ యొక్క కోరిక ఉన్నవారు అని అర్థం. యశ కాములు, సుఖ కాములు, ఇలాంటివన్నీ. దానివల్లనే ఈ ఆత్మ. కాబట్టి ఈ సంశయం ఉన్న వాళ్ళు ఉన్నత భావానికి అంటే ఉన్నతులు అని అర్థం. ఎప్పుడైనా అంతే కదండి, మంచి వాళ్ళని ఒకటి, కొంచెం చెడ్డవాళ్ళు, ఇంకొంచెం చెడ్డవాళ్ళు, ఆ తర్వాత మరీ భయంకరమైన వాళ్ళు, ఇలా కేటగిరీస్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ ఇలాంటివన్నీ అలాగే. దానికన్నా కొంచెం వాళ్ళు అసలు లోకాలు ఉన్నాయా, ఆ లోకాలతో ఏమిటి, స్వర్గ నరకాలు ఇవే కదండి. సో ఇన్ని లోకాలు తెలియకపోవచ్చు అందరికి, కానీ ఉన్నాయి 14 లోకాలు అన్నారు. అందుకని ఆవిడ 14 లోకాల్లో నువ్వు చేసిన పాపరాశి అంత తట్టుకోవడానికి కూడా చెప్పింది మనకి మొదలు. ఇలా రకరకాలు. కాబట్టి ఈ జీవుడు అంటే ఏమిటి, ఇలా అంటే ఇన్ని సందేహాలు వస్తున్నాయా, ఇవే అనవసరమైన ప్రశ్నలు. ఇంకా ఎందుకంటే మీకు ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ ఇవి వచ్చా మీకు అని అడిగితే ఏం బాగుంటుంది, మీకు కూడా మొహమాటం వేస్తుంది కదా, రాలేదండి అనాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటివి. సరే రాలేదు, రాకపోయినా పర్వాలేదు కదా, అమ్మ అనుగ్రహం లభించింది కాబట్టి అమ్మ గురించి తెలుస్తోంది, అద్వైతము తెలిసింది. ఏది తెలుసుకుంటే ఇంకా మిగతావి తెలుసుకోక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మకి అంటే ఆవిడే ఆత్మ కాబట్టి ఆవిడకి వేరే సంశయాలు లేవు అంటే అర్థం. ఆ అమ్మని తెలుసుకుంటే చాలు మీరు. ఇంకే అమ్మని తెలుసుకుంటే అంటే అమ్మ ఉంది, అమ్మ గొప్పదని కాదు, అమ్మ యొక్క లక్షణాలు, గుణాలు ఏమిటి, అమ్మ ఎలా వ్యవహరిస్తుంది, ఎంతమంది తిట్టుకుంటారు, ఎంతమంది ఎన్ని రకాలుగా అయోగ్యమైనవి మనం నిన్న చెప్పుకున్నాం, లోభత్వం చూపిస్తారు అమ్మ దగ్గర. అమ్మని ప్రార్థిస్తారు, కోరికలు తీర్చుకుంటారు, కానీ అమ్మకి సమర్పించేటప్పుడు ఆ యొక్క లోభత్వం అనండి, ఇంకోటనండి, ఇలాంటివన్నీ చేసిన అమ్మ మరలా నువ్వు ప్రార్థించినప్పుడు నీ కోరిక తీరుస్తుంది. అంటే అక్కడ ఆవిడ ఎలా ప్రవర్తిస్తుంది, ఈ లక్షణాలను నువ్వు గ్రహించాలి. అమ్మని తెలుసుకోవటం అంటే అది అర్థం. అంతే తప్ప అమ్మని తెలుసుకోవటం అంటే అయ్యో స్తోత్రం తెలుసండి, మొన్నే అర్థాలు వినేశాను నేను, అసలు చాలా గొప్పదండి అమ్మవారని నువ్వు ప్రశంసించడానికి. అమ్మ గొప్పది కాబట్టే ఆరాధిస్తున్నావు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా అమ్మ గొప్పదని చెప్పటం కాదు, అమ్మ లక్షణాలు నీలో ఏంటున్నాయి, నువ్వు ఏవి ఆచరణలో పెడుతున్నావు, అప్పుడు నువ్వు ఆరాధించినందుకు అమ్మ సంతోషపడుతుంది. ఎవరైనా ఏమంటారండి, ఒరే నువ్వు డైలాగులు కాదురా, నువ్వు ఈ పని చేయి అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అంటారు. కాబట్టి వాళ్ళని వీళ్ళని గురువుల్ని వీళ్ళని మెచ్చుకోవటం కాదండి మీరు చేయవలసింది, ఫలానా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని నువ్వు మెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే నువ్వు అసలు అది ఏది పెట్టకుండా ఒట్టిగా మెచ్చుకుంటే కూడా మంచి లక్షణమే అని, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది, అందుకని దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. ఆ లక్షణాలని నువ్వు ఆచరణలో పెట్టగలగాలి. పెద్ద వేరే కష్టం ఏంటంటే లక్షణాలు ఆచరణ పెట్టడం అసలు దానంత సులభం ఇంకోట్లేదు. లక్షణాలు ఆచరణ పెట్టడం పెద్ద కష్టమా, ఏమీ లేదు. మంచిగా ఉండటానికి కష్టం ఏంటండి, నువ్వు అనుకుంటేగా తప్ప. కని విని ఎరుగని ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని ఈ పై సంశయములటువంటి సంశయములు పెక్కులు సాధారణ మానవులకు కలుగుతాయి. వీటిని సమూలముగాను సయుక్తికముగాను సశాస్త్రీయముగాను నివారించగలి కలదియే అపౌరుషేయమును నిత్యమును స్వత ప్రమాణమునైన వేదము, వేదాంగములు, స్మృతులు, పురాణ ఇతిహాసాది భారతీయ ఆర్షవాంగ్మయం. దీనిని పూర్తిగా సాంప్రదాయానుసారము అధ్యయనం అనర్చి తిరిగి చెప్పగలిగిన విద్వాంసులు దీని జీవమూర్తి స్వరూపులు. వేదమాతయు వేద విద్వత్ స్వరూపిణియు పరమేశ్వరియే కాన నిస్సంశయ. కాబట్టి సాంప్రదాయానుసారం అంటే సాంప్రదాయం అంటే ఇక్కడ ఏదో మడిగట్టుకుని కాదండి. సాంప్రదాయం అంటే ఏమిటంటే అందులో ఆ సూక్ష్మాన్ని వాళ్ళు గ్రహించగలిగిన వాళ్లే సాంప్రదాయం. వేదం యొక్క అర్థాన్ని నువ్వు విడిగా గ్రహించి జైమిని మహర్షిలాగా ఏదో నువ్వు ఇది చేస్తే తప్పు, నువ్వు తప్పు చెప్పకూడదు. అందుకనే ప్రవచనములు అంటే ప్రవచనం అంటే ఒకరికి ఒక బోధ చేస్తున్నామంటే అనుభవంతో చెప్పిన వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారు. అనుభవం లేని వాళ్ళు ఏం చెప్తారండి, ఒక ప్రదేశం నువ్వు చూసొస్తే ఆ ప్రదేశం అక్కడ అవన్నీ కూడా నువ్వు చక్కగా చెప్పగలుగుతావు. నేను వెళ్ళినప్పుడు ఇలా ఉంది, అలా తర్వాత మార్పులు చేర్పులు తర్వాత సంగతి. నేను వెళ్ళినప్పుడు ఇలా ఉందండి అని నువ్వు ఘంటాపదంగా చెప్తావు, గట్టిగా చెప్పగలుగుతావు. అదే వెళ్ళలేదనుకోండి, ఎక్కడో చదివాను, ఏమోనండి నాకు మట్టుకు ఏం తెలుసు, ఏదో అక్కడ చదివాను అంతేను అని. అలాగే ఇక్కడ ఈ యొక్క ఆత్మ అనుభవం ఎవరిది, వారిదే కదా. అంటే ఆత్మ అనుభవం పొందిన వారు ఎలా ఉండాలి, ఏవేవి మీరు ఆచరణలో పెట్టుకోవాలి దైనందిన జీవితంలో,
ఏది పొందితే ఇంకా మరి ఏది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు. ఇలాంటివన్నీ కూడా వారైతే ఎటువంటి సంశయం లేకుండా చెప్తారు. ఎందుకంటే వేదాన్ని అర్థం చేసుకున్నారు. అంటే ఆ యొక్క సూక్ష్మాన్ని అర్థం చేసుకోవటం అంటే అర్థం ఇక్కడ వాళ్ళ ఆచరణలో పెట్టారు. ఆచరణ పొంది దాని యొక్క అనుభవం పొందారు. అందుకని ఇక్కడ సాంప్రదాయం అంటే మళ్ళీ ఏదో మడి కట్టుకుని లేకపోతే ఇంకో దగ్గర అలా కాదండి. సాంప్రదాయం అంటే అర్థము వారు దాని యొక్క వేద హృదయాన్ని అర్థం చేసుకున్నవారు, ఆచరణ పెట్టినవారు. ఆచరణ పెట్టిన వాళ్ళకే అనుభవం అండి. కేవలం తెలుసుకున్నంత మాత్రాన ఏమీ ప్రయోజనము లేదు. లడ్డు తీయగా ఉంది అని ఒట్టిగా వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఏమన్నా తీయగా ఉందంటే ఎలా? నువ్వు తిని అనుభూతి పొంది అవునండి నిజంగా బాగుంది అంటే కదా గట్టిగా చెప్పగలుగుతావు. ఎస్ చాలా బాగుంది, నేను తిన్నాను అని అంటారు. నేను చూశాను, నేను విన్నాను, ఇలా రకరకాలు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా సశాస్త్రీయముగా నివారించి గలదియే అపౌరుషేయము నిత్యము. అపౌరుషం అంటే ఎవరో చెప్పలేదండి, అది ఉందంతే. వేదములు ఎవరో చెప్పినవి కాదు, ఎవరో విన్నవి కాదు, ఉన్నాయి అంతే. ఎలాగండి అంటే బ్రహ్మం ఎలా ఉంది, సృష్టి ఎలా జరిగింది అంతే, అవి కూడా అంతే. కాబట్టి ఆ సృష్టి చేసినది ఎవరో నీకు తెలుసుకోవాలి అంటే సృష్టి చేసిన వాడే చెప్పాలి. ఈ పని ఎలా చేసావంటే చేసిన వాడే చెప్పాలి. కానీ అంటే చెయ్యని వాడు అసలు తెలియని వాడు ఎలా చెప్తాడండి? ఆల్రెడీ ఆ పని చేసిన వాడైతే బహుశా ఇలా చేసి ఉండొచ్చేమో అంటాడు అంతే తప్ప వాడికి గ్యారంటీ లేదు. కాబట్టి అమ్మాయి కాబట్టి సృష్టి చేసింది ఆవిడే కాబట్టి ఆ వేదములు ఏమిటో ఆవిడకే తెలుసు కాబట్టి ఆవిడ చెప్తారు. అయితే అది చదువుకున్నవాడో విన్నవాడో ఎవరైనా సరే, అందుకే గురు పరంపర అన్నారు వేదాన్ని. ఆ గురువులు ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మవారిదైనా సరే హయగ్రీవుడు అతని నుంచి వరుసగా వచ్చాడు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పేసుకుని మనకు అనుకూలంగా ఉన్న అర్థాలు చెప్పేసుకుని ఇప్పుడు మీరందరూ అంటే వేరేగా నా ఉద్దేశం వేరేగా ఏముంటదండి, అన్ని అద్వైతాన్ని కానివ్వండి అమ్మ యొక్క గొప్ప లక్షణాలు కాని వింటారు. ఆచరణ పెట్టినప్పుడు ఏమిటండి ఉపయోగం? ఆరాధన చేయొచ్చు కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందా? బాహ్య ప్రయోజనాలు తీరవచ్చు కానీ దానివల్ల నువ్వు ఆనందం పొందుతున్నావా? అందుకనే మనసా వాచ కర్మణ అమ్మని ఆరాధించమని చెప్పేది. అప్పుడు నీకు తెలియకుండానే నీలోని ఆ యొక్క అసుర లక్షణాలు నశించు. అప్పుడు ఈ యొక్క అనుభూతి అనుభవాన్ని నువ్వు పొందగలవు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, ఏ శాస్త్రాలకు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, గూగుల్ సెర్చ్ చేయక్కర్లేదు, ఏది అక్కర్లేదండి. ఇంత గ్రంథాలు చదవక్కర్లేదు, ఇన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, ఏది చదవక్కర్లేదు, ఏది కష్టపడక్కర్లేదు. కేవలం నీ మనస్సుని అమ్మ యందు అంటే ఆ పరమాత్మ యందు లగ్నం చేస్తే చాలు, ఏమక్కర్లేదు. ఏమంటే అది కష్టం అయితే శుభ్రంగా ఒరే నువ్వు మంచిగా ఉండు, డూ గుడ్ అంటారు కదా, హియర్ గుడ్ ఏదో ఉంటుంది కదా ఇంగ్లీష్. అంతా మంచిగానే ఉండు, ఎవరి దగ్గర భేదం చూపించకు, నేను అని అనకు, నీ ఐడెంటిటీ చూపించడానికి నువ్వు కంగారు పడకు, హాయిగా ఉండు. నీ సహజ లక్షణం ఏదో ఆయన రమణ వారు చెప్పింది అది. నువ్వు నీలాగా ఉండరా, ఎందుకు వీడిలాగా వాడిలాగా ఇంకోళ్ళలాగా ఎందుకు అలా ఉంటావు? ఉండకు, నీలాగే ఉండు, సహజంగా ఉండు. మేకప్ వేసుకుంటే సహజం అంటారండి. అందుకని మేకప్ వేసుకో. నువ్వేం చేస్తావు? మేకప్ అంటే వేరేగా ఉద్దేశం కాదండి, నీకు అవసరం ఉన్న వాడితో ఒకలాగుంటావు, అవసరం లేని వాడితో ఒకలాగుంటావు. ఇలా నీవేం చేస్తున్నావు? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వేషం వేస్తున్నావు, అదే ఆ వేషంగా ఉండకు, ఇలా మంచిగా ఉండమని చెప్పటం. కాబట్టి ఎప్పుడైతే అలా ఉంటారో నిస్సంశయాన్ని కూడా సంశయాలన్నీ నశిస్తాయి. అందుకని ముందర అదేదో అది చెయ్యాలి, అది కాకుండానే మిగతావన్నీ చేస్తారు. కాబట్టి ఎన్ని సందేహాలండి, ఎక్కడికన్నా వెళ్ళాలా వద్దా, మళ్ళీ దానికి పర్మిషన్లు, నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఏంటండి, కానీ భయం అక్కడికి వెళ్తే ఏమవుతుందో. అందుకని ఓ మాట అడిగేసేస్తే అమ్మయ్యా నాకేం కాదు, నేను సేఫ్గా వెళ్ళి రావచ్చు అన్న ఒక ధైర్యమా? అదే అవి దానివల్ల ఏమిటండి ప్రయోజనం? ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా, ఇదా? అమ్మని అడగటం కానివ్వండి, ఏదైనా సరే అడగండి. అడగటం అంతే, అమ్మా ఇదిగో ఏం చేస్తావు చెయ్యి, హాయిగా వెళ్ళాలంటే నన్ను తీసుకెళ్ళమా, అక్కర్లేదంటే నాకేం పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నిజంగా ఇంట్రెస్ట్ లేకుండానే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అప్పుడు మీరు అలా అడుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిని తెలిసినట్టండి, నేను ఎవరో మీకు తెలియదు. కాబట్టి ఆ సంశయం తర్వాత సంశయజ్ఞి వెంటనే వస్తుంది.
నీ సంశయాలన్నిటినీ నశింపచేస్తుంది. ఎప్పుడు? మనస వాచ కర్మణ నువ్వు ఆరాధన చేసి. ఏం సందేహం లేదు అసలు. నువ్వు ఎన్ని స్తోత్రాలు చదవక్కర్లేదు చెప్పినా ఏమీ చేయక్కర్లేదండి. నిజంగా అయితే గురువు కూడా అక్కర్లేదని చెప్తా. ఏదో నువ్వు అమ్మను పట్టుకో, ఎలా పట్టుకోవాలో అలా పట్టుకో. గురు మండల రూపిణి ఆవిడే. ఆవిడ నీకు అన్నిటినీ సంశయజ్ఞి, అన్ని రకాల సంశయాలు ఆవిడ తీర్చేస్తుంది. నీ మనసుని అలా మౌల్డ్ చేస్తుంది. నువ్వేం ఆలోచించక్కర్లా. ఏమిటి నెక్స్ట్, వెళ్ళాలా వద్దా, ఈ ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్, ఏమిటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ, నీకు అసలు ఏదీ లేదు. హాయిగా ఉండు నువ్వు శుభ్రంగా. ఆ సమయానికి నీ చేత ఏం మాట్లాడించాలి, ఏం చేయించాలి, ఏమిటి అనేది ఆవిడ నిర్ణయిస్తుంది. ఎస్, అనుభవంతో చెప్పాను. అక్కడ అది మంచా చెడా ఇంకోట ఏంటొచ్చింది నీకు అనవసరం అసలు. లోపల లేనప్పుడు ఏదొచ్చినా హాయిగానే ఉంటాం. సంశయజ్ఞి సర్వ సంశయములను పోగొట్టున్నది. విద్యతే హృదయ గ్రంథి జిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనే శృతి ఇందుకు ప్రమాణం. సంశయములన్నిటినీ నివర్తింప చేయగల వేదమునకు మాత యొకట పరమేశ్వరి సంశయజ్ఞి. అన్ని వర్ణముల వారికి కలుగు సర్వ సంశయములను శృతి స్మృత్యానుసారము తృప్తికరముగా పరిహరింపగల మహావేద విద్వాంసుల రూపమున ఉన్నది. కాబట్టి గురువులకి వీళ్ళకి మహావేద విద్వాంసులు అంటే అర్థం అంటే ఆ యొక్క వేదాన్ని చదివి దాని యొక్క అంటే సారాన్ని, రసము సారము వీటన్నిటిని ఆచరణలో పెట్టిన వాళ్ళు. ఆ రూపంలో ఉండేది ఆవిడే. కావున సంశయజ్ఞి అనబడుతుంది. దేహేంద్రియాది దృశ్యమే తానను హృదయ గ్రంథి విడిపోయి తాను సచ్చిత్ ఆనంద దృగ్రూపుడను నిశ్చయ అద్వైత జ్ఞానము కలుగుటయే సంశయ నాశనము. ఏది అవ్వాలి కదా. నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అనండి, ధైర్యంగా అనగలగాలి. అంతే తప్ప నేను అయిపోయానంటే మీకు మీరు అనుకుంటే సరిపోతుందా? మీ ప్రవర్తన మీకు తెలియదండి. మీలో ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఎలా అవుతారండి? మీలో ఇంకా భేదభావాలు ఉన్నాయి కదా, ఆలోచించుకోండి. ఎక్కడ భేదభావం ఉండకూడదు అక్కడ కూడా ఉందనుకోండి. చెప్పుకున్నాం కదా మొన్నంత గురువుల గురించి వాటి గురించి. అంటే ఎక్కడ నీకు ఉండకూడదో అక్కడ నీకు ఇంకా భేదం ఉన్నప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి ఎలా పొందినట్టండి? ఆలోచించుకోండి. నేనే మిమ్మల్ని అంటలేదు. మీ యొక్క ఇది మీరు సవరించుకోండి. సవరించుకుంటే మీకు మోక్షం. తింటే ఉంటాను అంటే అనవసరంగా సమయం వృధా అయిపోవట్లే. మళ్ళీ జన్మలు వస్తాయి. మళ్ళీ మీరు చేసిన వాటన్నిటిని, మీ పాపాలు మీ పుణ్యాలన్నీ లెక్క కట్టడండి అనవసరంగా. ఒక చిన్న భేదభావం మీలో పెట్టుకున్నారు అనుకోండి, ఆ భేదభావం మిమ్మల్ని మళ్ళీ జన్మల్లోకి పడేస్తుంది కదా అని హెచ్చరించటం. కాబట్టి అభేదంగా ఉండండి. అందుకని ఏమంటారు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకుండా ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఏమిటండి ఏదో ఒకటి, నేను ఇక్కడ ధర్మకర్తని, లేకపోతే నేను ఇక్కడ ఇది, నేను భక్తుడిని, ఇవా మీరు అక్కడ ఎంత పాపం వస్తుందని చెప్పుకున్నాం కదా. అదే అక్కడికి వెళ్ళారు, అక్కడ కనీసం అంటే అర్థం ఏంటి, ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటే, అంటే గుడికి వెళ్ళావు భక్తుడిగానే ఉంటే ఆవిడ నీ ఎన్నో కర్మలను నశింపజేస్తుంది. అక్కడికి వెళ్ళి కూడా నువ్వు నేను ఫలానా ఇది అది అని అనుకుంటే, నీ అధికారాన్ని చూపించుకుంటే, లోభత్వం ఇవన్నీ అవే కదా. అందుకని గుడికి వెళ్ళినప్పుడు నువ్వు ఆరాధించేటప్పుడు, అందుకనే కనీసం నిన్న ఇప్పుడు వచ్చింది కదా, ఆ ఆరాధన సమయం అందన్నా నువ్వు నీ మనసుని అక్కడ లగ్నం చేస్తే, ఇంట్లో అయినా సరే ఆ దేవుడి గదిలోకి వెళ్ళారనుకోండి, దేవుడిది చదువుతున్నప్పుడైనా నీలో ఈ కోపాలు, ఎవరన్నా బయట చప్పుళ్ళు చేసినా ఎవరన్నా పిలిచారనుకోండి, నువ్వు సహనంగా ఉండలేనప్పుడు ఇంకెందుకంటే నువ్వు అవి చదవటం. అక్కడ ఎదురుగుండా నీ ఎదురుగుండా ఎవరున్నారు? అమ్మ కూర్చున్నది. నువ్వు ఆరాధించే దైవం ఉంది. దైవం ముందర నువ్వు ఎలా ప్రదర్శిస్తావండి అహంకారాన్ని, నేను అన్న భావనని? అది అందుకని అన్నారు అట్లీస్ట్ ఆ సమయంలోనైనా. కాబట్టి కొంచెం బాహ్యంలో బాగా అర్థం కావాలంటే ఒక గుడికి వెళ్ళావు, ఒక క్షేత్రానికి వెళ్ళావు, అక్కడ ఎలా ఉండాలో అలా ఉండు. ఓకే, నీ కొన్ని ప్రోటోకాల్స్ ఉండొచ్చు, కొన్ని ఇది చేసుకోవచ్చు సులభంగా, కరెక్టే. కానీ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యాక వేరే వాళ్ళ నమస్కారాలు స్వీకరించటం కానీ, నేను అన్న ఇది కానీ, నీ మనస్సంతా ఆ యొక్క దైవం అందే లగ్నం అయి ఉంటే వేరే చెప్పక్కర్లేదు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా నీకు తెలియనప్పుడు ఇంకా నీకు ఎలాగండి, ఎలా మోక్షం లభిస్తుంది, అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? పరమేశ్వరి నిస్సంశయ సంశయజ్ఞి. నువ్వు ఇలా ఉంటే ఆవిడ అవన్నీ చేస్తుంది. నీకు కష్టం లేదండి, ఎంత హాయ్ అండి. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిపోయిన తర్వాత
ఇంకే గొడవ లేదు, ట్రైనింగ్ అక్కర్లేదండి. ఏమని ట్రైనింగ్ తీసుకుంటారు చెప్పండి? ఎవరి దగ్గర ఎలా ఉండాలో ట్రైనింగ్ పనికొస్తుందా మనకి? లేదు. ఏమీ పనికిరాదు. నిర్భవ, పుట్టుక గాని ఎట్టి మార్పు గాని ఏమాత్రము లేనిది. పుట్టుట, ఉండుట, వృద్ధి చెందుట, విపరిణమించుట, క్షయించుట, నశించుటాను 6 భావ వికారాలు ఏమాత్రము లేవు. దేహేంద్రియ బుద్ధి ప్రాణాది దృశ్యమంతా ప్రతిక్షణం నందు ఏదియో మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ గతి మార్పు చెందుటయే భవము అనబడుతుంది. కేవల దృగాత్మ రూపణీయగు పరమేశ్వరికి ఏ మార్పు ఉండదు గాన నిర్భవా నజాయతే మిత్రేవా. భావ వికారాలన్నీ సర్వాధిష్టాన నిర్గుణ పరమాత్మ నుండియే కలుగును. పరమేశ్వరి నిర్భవ. ఆవిడ ఉంది కాబట్టి నీలా మార్పులు పుట్టినట్టు ఉన్నారండి. ఎన్ని మార్పులండి? ఇప్పుడైనా క్షణాంతో మార్పు లేదండి. ఇప్పుడు మాట చెప్తాడు, 10 నిమిషాలుగా అలా వద్దంటాడు. ఎన్ని రకాలండి? ఆలోచన లేనప్పుడు అసలు నిజంగా ఏ వికారం ఉండదు. సరే అనండి, ఏ జరగాలో ఆయన నిర్ణయిస్తారు కదా. ఎంత హాయ్ అండి. ఏం జరగాలో వాళ్ళు నిర్ణయించినప్పుడు నీకెంత ఆనందం. గొడవే లేదు అసలు. కంగారు ఈ లోపల. ఎవరన్నా అడిగారు అనుకోండి, వీడు చెప్తాడు ఏదో వాడు అనుభవం, ఏదో గొప్పగానే ఏదో చెప్తాడు. ఆహా నేనే ఇక అప్పుడు నాకంట గొప్పవాడు లేడనో, వీడు పెట్టాడా లేదా అనో. ఎందుకండి టెన్షన్? చెప్పారు, పెడితే పెడతాడు, లేకపోతే లేదు. వాడి బుద్ధి అనుసారం. ఇందాక వచ్చింది కదా బుద్ధి విజ్ఞానమే అని. వాడి బుద్ధి ఎట్లుంటే అట్లా. వాడికి చెప్పడం వేస్ట్ అండి. ఇలా అంటే భవము లేనిది, ఎటువంటి భావ వికారాలు లేవు. మీలా భేదభావమే అదే భావం అని వచ్చింది కదా. భేదం ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటుంది. అయి నేను అంటున్నారు. ఇక నేను అన్నాక చేసేదేంది, చెప్పేదేంది? అన్ని జరుగుతాయి. వికారాలన్నీ కలగవండి. ఎన్ని వికారాలండి నేను అనగానే? బోల్డ్ వికారాలు. బయటికి కనపడపోవచ్చు, లోపల లేవండి వికారాలు. ఎన్ని వికారాలు. అందుకని ఆవిడేమంటుంది, అట్లీస్ట్ ఎవరి దగ్గర ఉండకూడదో అక్కడ మటుకు నువ్వు లేకుండా ఉండరా, మిగతా సంగతి ఆవిడ చూస్తుంది. ఆరాధించే సమయంలో కానివ్వండి, గురువుల సమక్షంలో కానివ్వండి, గురువుల పట్ల కానివ్వండి, దైవం పట్ల కానివ్వండి, మీరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, అంటే ఏవైతే ఉన్నత ప్రదేశాల్లో ఉన్నతులో వారి పట్ల మీరు భావ వికారం లేకుండా ఉండండి. ఇది వాళ్ళ కోసం కాదండి, మీకోసమే. ఎందుకంటే మీరు ఎన్నెన్ని పాపాలు చేశారో మీకు తెలియదేమిటి? చేశారో చేస్తున్నారో ఎవరు చెప్పాలండి? ఎవరు అక్కర్లే, మీకు మీరే. మరి అవన్నీ నశిస్తాయి కదా. ఎంత హాయ్ అండి. అమ్మయ్య చేసిన పాపం నశించి ఓ వెధప్పం చేసి ఎవరికి తెలియలేదంటే ఎంత సంతోషిస్తారండి. అమ్మయ్య నేను తెలియలేదే. కొత్త కోడలు ఏం చేసింది పాపం, ఇది నిజంగా జరిగిందే, ఏం జోక్ కాదు. పాప అన్నం విడిగా ఉండటం నాది ఏదో అయ్యింది ఆవిడకి. కూర చేసినప్పుడు ఏదో మొత్తానికి గిన్నె శుభ్రంగా మాడిపోయింది. అత్తగారు అప్పుడు లేదు లక్కీగా. అయితే ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలే, బయట పారేయటం కుదరలా. తీసుకెళ్లి గదిలో బీరువా కింద అక్కడ దాచేసింది. దాచేస్తే వాసన ఊరుకుంటుందండి అనుకుందంటే, అమ్మయ్యా ఆవిడ వచ్చే లోపల అని. అయితే ఏదో వాసన వస్తుందంటే ఏమిటో ఏమిటో అనేసుకున్నారు వీళ్ళు. అత్తగారు అదేదో అడిగితే నాకు తెలియదు అంటుంది. ఆ గిన్నె ఏదో వస్తాయి కదండి పాపం. మరి అత్తగారు ఇంట్లోకి కోడలు వెళ్ళింది కదా కాపురానికి. మరి అత్తగారికి తెలుస్తాయి కదా గిన్నెలు. ఏమో నాకు తెలియదు అంటుంది. అది ఏమైందంటే ఓ వారం 10 రోజులకు బయటపడింది. ఏదో పని ఉంటుంది బీరువా కింద, ఎక్కడో ఏదో పనమ్మాయి ఉడుస్తుందో, ఈవిడే ఊడ్చిందో, ఏదో అయింది. దాని బదులు తిట్టిందని చెప్పి మాడిందంటే అయిపోయేదా? దాని బదులు గప్చుప్గా తీసుకెళ్లి ఏ డస్ట్బిన్ లో పారేస్తే కూడా ఉండేది కాదు కదా. ఇక్కడ ఒకటికి ఇంకోటి ఎలా అయిపోతాయి చూడండి పాపం కంగారికి. అది అసలు ఏ వికారం లేదనుకోండి, చక్కగా ధైర్యంగా చూసుకోలేదండి మాడింది అన్న ఏదో ఒకసేపు సణిగో ఏదో చేసి అయిపోతుంది. ఏ వికారాలు లేకపోతే. వికారాలు ఉంటే ఏం చేయాలని ఆలోచిస్తారు. కరెక్ట్ ఆలోచన వస్తే పాపం పట్టుబడేది కాదు. కరెక్ట్ ఆలోచన రాకపోతే పట్టుబడింది కదా. కాబట్టి ఆవిడ అలాంటి ఏవి లేవు. కాబట్టి అమ్మ నిర్భవ, భవనాశిని. అన్ని ఎక్కడ ఈ లింక్ అండి. అందుకని మన ఇష్టం వచ్చినట్టు చదవడానికి లేదు. ఈ భవంలో కలిగే వికారాలు భవనాశిని. నీకు అసలు హాయిగా మోక్షం ఇస్తానంది కదండి, ఇంకేం కావాలి. కాబట్టి భవనాశిని, పుట్టుకను సంసార బంధమును లేకుండా చేయున్నది.
గర్భవాస క్లేశములు లేకుండా చేస్తుంది. అజ్ఞాన రూపముకు పునర్జన్మ బీజాన్ని నశింపచేస్తుంది. నిర్భవను పై నామ వివరణమే ఈ నామమునకు వర్తిస్తుంది. దృశ్య రూపముకు దేహేంద్రియ బుద్ధి ప్రాణాదుల యొక్క భవమును అవిద్యను జన్మ మృత్యు పరంపర నిశ్శేషముగా నాశనం చేస్తుంది. కాబట్టి భవనాశిని, కాబట్టి నిర్భవ, కాబట్టి భవనాశనం చేస్తుంది. ఇంకా చాలా క్లియర్ గా ఉంది కదా. పునర్జన్మ బీజాన్ని నశింపజేస్తుంది. ఎప్పుడు అలా ఉంటే నశింపజేస్తుందండి. ఎక్కడ నువ్వు ఉండకూడదు అక్కడే ఉంటే ఆవిడ ఎందుకు ఆవిడకి ఏం అవసరం అండి? ఆవిడకి ఏం అవసరం లేదు అలాంటి. ఒకటి నువ్వు నీలాగా ఉండి ఆ అమ్మ లక్షణాలతోటి అలా ఉండిపో. నువ్వు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, ఎవరిని ఏది చెక్కల, హాయిగా ఉండొచ్చు. వికారం లేకపోతే నిర్భవాగా ఉండొచ్చు కదా. భావరహితం, భావాతీతం ఉండొచ్చు. అలా ఉండలేకపోతేనే కదండి ఈ గొడవలన్నీ. అందుకని ఏమన్నారు, ఒరే నువ్వు బాహ్య ప్రపంచంలో అంటే నీ యొక్క బంధువుల పట్ల రండి, వేరే ఎవరి పట్ల, మనుషుల పట్ల, వస్తువులు, అట్లీస్ట్ ఇలాగా గురువుల దగ్గర, గురువుల పట్ల, దైవము దగ్గర, దైవము పట్ల భావ వికారాలు లేకుండా ఉండు. అప్పుడు ఆవిడ అవన్నీ చూసుకుంటాడు. నీ వల్ల కానిది ఆవిడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ సర్వసమర్థురాలు. ఆవిడ వల్లే నువ్వు ఈ రోజు ఇలాగా ఈ భావ వికారాలతో ఉన్నావు. కారణం ఆవిడ కాదు, ఆవిడ ఉంది అంతే, సాక్షిగా నీలో ఉంది. పోనీ కదా అని నీకు అవకాశం ఇస్తుంది. ఒరే భావ వికారాలు లేకుండా ఉండరా అని నీకు అవకాశం ఇస్తాను. నేను భావ వికారాలు అంటే ఓకే, నీ జన్మలు అంటే ముందర జన్మలవి, మళ్ళీ జన్మలవి, ఇక అసలు చెప్పక్కర్లే కదండి లెక్కలు. మీకు బాగా తెలుసు కదా, ప్లస్ మైనస్ ఇంటూలు డివిజన్స్ అన్ని మీకు బాగా వచ్చు. ఏమంటే నాకు రావు అంటే పర్వాలేదు, నీకు రాకపోయినా ఆవిడకి బాగా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పునర్జన్మలని అజ్ఞాన రూపముకు దాన్ని నశింపజేస్తుంది. దేహేంద్రియ బుద్ధి ప్రాణాదుల యొక్క భవాన్ని, అవిద్యని ఆవిడ నాశనం చేస్తుంది. భవనాశిని అనే పేరు గల ఒక నది కూడా ఉందిట. గంగా మహానదికి భవనాశ మహిమ కలది అనబడుట భవనాశిని. అయితే ఇక్కడ గంగా నదికి నిజంగా నేను స్నానం చేస్తాను, కానీ ఎలా చెయ్యాలి స్నానం తెలుసుకుని చెయ్యాలి నదుల్లో. అంతేగాని ఏదో వెళ్ళామండి బుడింగిన మునిగేసామండి అని కాదు. మీ అందరికి కూడా నేను చాలాసార్లు చెప్పటం జరిగింది ఎలా చెయ్యాలి ఒక నదిలో స్నానం చేస్తే. అలా చేస్తే జలుబు దగ్గులుగా అసలు ఏది రాదండి, నశిస్తాయి అన్ని, డెఫినెట్ గా నశిస్తుంది. అందులో ఏం సందేహం లేదండి. అలా పరమాత్మ నిన్నెలా సృష్టి చేశాడో నదులను కూడా వాళ్ళు సృష్టి చేసినదే. వాటికి ఆ మహిమ ఇచ్చింది కూడా ఆ యొక్క దైవమే, పరబ్రహ్మమే. కానీ నువ్వు నదిలో ఎలాగా నదిలో స్నానం చేస్తారు? ప్లీజ్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. ఒక నదిలో స్నానం చేయాలి అన్నప్పుడు ముందుగానే మీరు ఎక్కడుంటున్నారో అక్కడ స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి, ఎటువంటి షాంపూలు కానీ ఏవి వాడరాదు. నదికి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే సంకల్పం చెప్పాలని రూల్ ఏం లేదు, ఆ యొక్క నదికి ముందర నమస్కారం చేసుకోవాలి. కాళ్ళు నదిలో పెట్టక ముందరే నమస్కారం చేసుకుని ఆ యొక్క నీటిని శిరస్సుమై చల్లుకుని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు నదిలో దిగి మీరు చెంబుతో అయినా సరే పోసుకోవచ్చు. 3 సార్లు మునగాలని భయం ఉన్న వాళ్ళు మునగవలసిన ఆవశ్యకత లేదు. కేవలం ఒక చెంబుతోట పక్క వాళ్ళు ఎవరైనా నెత్తి మీద పోసినా చాలు. ఒకవేళ మాకు కుదరదండి, నెత్తి మీద స్నానం చేస్తే కుదరదు అన్నప్పుడు కూడా అది ఏమి రూలు కాదు. కానీ అసలైనది ముందే స్నానం చేసి ఉతికిన వస్త్రములతోటి వెళ్ళి నమస్కరించుకుని ఆ మనసులో మీకు కావాల్సిన సంకల్పము చెప్పుకోవచ్చు, లేకపోయినా నష్టమే లేదు. ఆ నదీమ తల్లికి అమ్మ నన్ను అనుగ్రహించు తల్లి అని చెప్పుకుని వెళ్ళటమే. అప్పుడు జలుబులు రావు, దగ్గులు రావు. అసలు అక్కడ ఎంత చెత్తున్నా సరే మీకు ఏమీ అవ్వదండి, గ్యారంటీ, అనుభవంతోనే చెప్తున్నాను. మీరు ఈ విధంగా స్నానం ఆచరించండి. చెప్పాను కదా, అప్పుడు గంగా నదిలో పడిపోతుంటే రక్షించలేదండి, ఆయన రక్షిస్తాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సబ్బులు కానీ ఏవి వాడరాదండి. బట్టలు అక్కడ జాడించటం కానీ ఇది చాలా ముఖ్యమని. స్నానం చేసి యువతలకి రాగానే శుభ్రంగా బట్టలు మార్చేసుకుని మళ్ళీ తడి బట్టలు తీసుకెళ్ళి నదిలో ఇది చేస్తారు, చాలా దోషం అండి. నది అంటే తల్లితో సమానం, మరి తల్లికి అలా చేయగలరండి? తెలియనప్పుడు
తల్లి మీవన్నీ శుభ్రం చేస్తుంది. తెలిసా కూడా తల్లి ఒడిలో ఎవరన్నా మూత్ర విసర్జన లాంటివి చేస్తారా? చేయకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. నదిలోకి వెళ్ళినప్పుడు అందుకే కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నానం చేసి పరిశుభ్రంగా వెళ్ళాలి. ఆ నమస్కారం చేసుకుని అలా వెళ్ళాలి. కాబట్టి ముక్కు మూసుకుని మునగటం కానీ, నెత్తి మీద పోసుకోవటం కానీ, మీ యొక్క శరీరం సహకరించినప్పుడు, మీకు భయాలు ఉన్నప్పుడు చేయవలసిన ఆవశ్యకత లేదు. ఈ విధంగా ఆచరిస్తే అది ఆచరించిన దానికి ఫలితంగా మీ యొక్క కొన్ని కర్మలని ఆవిడ డెఫినెట్ గా తీసేస్తుంది. అమ్మ ఒడి అది. ఆ నది అంటే అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్నానం పోసి చూడండి. ఇప్పుడంటే బాతు టబ్బులు ఎన్నో వచ్చాయి. అప్పుడు కాళ్ళ మీదే కదండి ఒడంటే పెట్టుకునే స్నానం పోసేవాళ్ళు అమ్మమ్మలు. ఇప్పుడంటే పోయడానికి వేరే వాళ్ళు దొరుకుతున్నారు. అప్పుడు అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలే పోసుకునేవారు పిల్లలకి. అంటే అమ్మ ఒడిలో నువ్వు ఇచ్చేస్తున్నావు. కాబట్టి అలా పవిత్ర భావనతో కనుక మీరు ఆచరిస్తే అది అసలైనది. క్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు ఏ దైవాన్ని దర్శించడానికి వెళ్ళారో ఆ దైవాన్నే స్మరించక్కర్లా. మీరు ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ అక్కడ మీరు ఆడంబరాలకి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న సమయం అంతా వీలైతే చెప్పులు లేకుండా, కాశీలో ముఖ్యంగా అంటారు, ఎందుకంటే అది శివుడి ఒడి అంటారు. అంటే ఆ దైవ ధ్యానంలోనే ఉండాలి. అంతేగాని షాపింగ్లు ఏం చేద్దాం చెయ్యొద్దు అని అనటం లేదు. కానీ నీ మనసు ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఏది కావాలో ఏది ఇప్పించాలో ఆవిడ చూస్తుంది. కానీ నీ మనస్సు అంతా నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసావో ఒక క్షేత్రానికి వెళ్ళాలి అని నువ్వు అనుకుని చేస్తున్నావో ఆ క్షణమే మొదట దైవానికి నమస్కరించుకుని, అమ్మ ఈ యొక్క సంకల్పం కలిగినది కాబట్టి నువ్వు అనుగ్రహించు తల్లి, నీ ఇష్టం అని అంటే గనక అప్పుడు సర్వము ఆవిడ నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏది లేకుండా నీకు అన్ని అరేంజ్ చేస్తుంది. అంతే తప్ప మనము ఎంతసేపు బాహ్యమైన ఆడంబరాలకి వెళుతూ వాటి మీద ప్రాముఖ్యత చేస్తే అది క్షేత్ర దర్శనం అవ్వదండి. మనస్సు నిర్మలంగా ఉండాలి. అక్కడ ఈ ప్రాపంచిక విషయాల గురించో వాళ్ళ గురించో ఇలాంటివి ఏవి చేయరాదు. ప్రయత్నపూర్వకంగా అయినా చేయరాదు. ఎస్, మీరు చేసుకోండి షాపింగ్, అనుకోండి, తప్పేం లేదు. సరే అవి కొనుక్కుందాం, అక్కడ దొరుకుతాయి కదా అని ఒక మాట అనుకోవటం లేదు. దానికి తగ్గట్టుగా మీరేవో బ్యాగులో లేకపోతే డబ్బులో తీసుకెళ్ళటం ఇట్స్ ఓకే. కానీ దాని మీదే మనసు లగ్నం అయి ఉండరాదు. కనుక్కోవాలి ఎలాగని. అప్పుడు ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేస్తారు. అక్కడ ఏదో జరుగుతుందండి, ది బెస్ట్ జరుగుతుంది. నీ మనస్సు మటుకు అలా ఉండాలి. నువ్వు ఇంట్లో ఆ యొక్క ప్రయాణ సంకల్పం చేసింది మొదలు మరలా ఇంటికి చేరే వరకు గనక నువ్వు అలా ఉండితే అదే అసలైన క్షేత్ర దర్శనము. ఇక అసలు చెప్పక్కర్లే, మీరు ఎంత ఆనందాన్ని పొందుతారు. ఎక్కడ మీకు ఒక వేరే నష్టము కానీ, బాధ కానీ, శారీరకంగా కానీ, బాహ్యంలో కానీ జరగదండి, గ్యారెంటీ ఇస్తాను. డెఫినెట్ గా ఇలా జరుగుతుంది. ఇలా చేయాలి. క్షేత్ర దర్శనం కానివ్వండి, రోజువారీ ఇంట్లో కూడా గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు హాయిగా ఆ గుడి ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి చక్కగా నామస్మరణ చేస్తూ గుడికి వెళ్ళి నామస్మరణ, ఎవరన్నా కనపడచ్చు బాగున్నారంటే చాలా, నేను మాట్లాడినండి గుళ్ళో ఈ విషయాలంటే ఎవరు మిమ్మల్ని కొట్టరు. ఏదో చేసి సరే అక్కడ వ్యవహారాలు చూడాలి అంటే అప్పుడు అది వేరే. అంతే తప్ప ఇలా ఎప్పుడైతే మీరు ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో మీ ఇంటి దగ్గర గుడికి వెళ్ళినా, అలాగే దేవుడి గదిలో కూర్చుని ఫోన్లు మాట్లాడుకోకూడదు. ఎక్కడ లేని విషయాలన్నీ దేవుడి గదిలో కూర్చుని మాట్లాడుకో. నువ్వు దేవుడి గదిలోకి ఎంటర్ అయ్యావు అంటే బాహ్యాన్ని వదిలేసావు. ఎందుకు గది పెట్టారండి? ఈ బాహ్యాన్ని వదిలి అందులోకి వెళ్ళారు. అక్కడ అమ్మ ఉంది, ఆరాధించే దైవం. మీరు అలా ఉండిపోవాలి దేవుడి గదిలో. అంతేగాని అక్కడి నుంచి అరుపులు, కేకలు అలాంటివన్నీ చేయరా. అక్కడ మీ గొంతు వినపడరాదు గట్టిగా. స్తోత్రం యొక్క గొంతు తప్ప వేరే గొంతులు వినపడరాదు. అలా ఉండండి, చూడండి. కాబట్టి ఎక్కడ ఏది ఎలా చేయాలో అలా చేస్తే భవనాశిని. ఓకేనా భారతి గారు? భవనాశిని మూలాది బ్రహ్మరద్ర పర్యంతము మెరుపు తీగ వలె ప్రకాశించు మహా త్రిపుర సుందరిని సంసార దుఃఖమును పోగొట్ట ప్రార్థిస్తున్నాను అన్నారు. తెలుసు కదా, కింద మనం చక్రాలు చెప్పుకున్నారు కదా, అక్కడి నుంచి అక్కడ మెరుపు తీగల ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ ప్రార్థిస్తున్నాను అన్నారు. మూలాది బిల పర్యంతం మహా త్రిపుర సుందరి యాతనుస్తే తటి ప్రఖ్యాతం భజే భవనాశిని అంటే అమ్మను అందుకని ప్రార్థిస్తున్నాను అని అంటున్నారు. సంసార దుఃఖాన్ని సంసార దుఃఖం అంటే ఇప్పుడు మీరు అనుభవించారు. సంసార దుఃఖం అంటే మరలా జన్మ లేకుండా అని అర్థాలండి.
మామూలు అర్థం ఏం చేసేస్తారు, ఇప్పుడు నేను అనుభవించే ఈ యొక్క ఇవి అంటారు. కాదు, సంసారం అంటే నీకు జన్మ లేకుండా ప్రార్థన చేస్తున్నావు. ఆవిడకి ఆ అర్థం తెలుసండి, ఆవిడ అదే చేస్తుంది మీకు. నువ్వు కనుక నిజంగా ప్రార్థన చేస్తే మనసా వాచా కర్మణ నీకు అది చేస్తుంది. మరలా సంసార దుఃఖం పొందేటైతే ఆవిడకి ఎందుకండి ప్రార్థన చేయడం అనవసరంగా, పాపం ఆవిడ అలే చేస్తుంది. ఆవిడేం మామూలు అర్థాలు తీసుకోదండి. ఆవిడ ఎంత సమర్థురాలంటే, నువ్వు మామూలుగా అమ్మా రక్షించమ్మా అంటే నిన్ను ఈ ఆపద నుంచి రక్షిస్తుంది, రాబోయే ఆపదల నుంచి అసలు రాకుండా నువ్వు చూస్తుంది. ఎక్కడైనా సరే నీ మనస్సు ఎలా ఉన్నది అన్నదే ప్రాధాన్యత. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ వ్యవహారం ఏమిటి, అంతకుముందు ఎలా చేసావు అన్నది కూడా ఆవిడ పెద్ద పట్టించుకోదండి. తెలిసిన తర్వాత ఎలా ఉంటున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ వ్యవహారం ఎలా ఉంది. ఆవిడ పాపం వేరే భూతకాలాన్ని చూడదండి. పాపం ఆవిడ భూతం కాదు కాబట్టి ఆవిడ చూడదు. చక్కగా భవిష్యత్ వర్తమానం చూస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నావో చూస్తుంది. శుక్లపక్ష నవమి సరే, ఇక్కడ ఇవి అక్కర్లేదు. ఏమేం చేస్తే ఈ అది మీకు అక్కర్లేదు. ఎందుకంటే అదొక్కటి చేశారనుకోండి, అమ్మయ్య నేను చేసేసాను నా పాపాలు పోయాయి అంటారు. శాస్త్రంలో చాలా రకాలుగా చెప్తారండి. పాపాలు నశించడానికి ఎన్నో ఉన్నాయి. చేసిన పాపం చెప్తే పోతుంది, ఇలా ఎన్నో ఉన్నాయి. అలా ఎన్నాళ్ళండి ఇది పోగొట్టుకుని మళ్ళీ ఇంకో పాపం చేసి మళ్ళీ పోగొట్టుకుని ఎన్నాళ్ళు. నిజంగా పాపాన్ని పోగొట్టే ఆ యొక్క ఏదో చర్యలు ఉంటాయి కదా, యజ్ఞాలు యాగాలు, వాళ్ళు మటుకు సరిగ్గా చేయకపోతే అప్పుడు పాపం ఎక్కడి నుంచి పోతుందండి. యజ్ఞం చేసేవాడు సరిగ్గా మంత్రం చెప్పలేదు, అప్పుడు నీకేమిటైంది, నీది పోదు, అతనికి ఇంకోటి వస్తుంది. అది అతని సంగతి తర్వాత. కాబట్టి ఎందుకండి, హాయిగా ఏ యజ్ఞ యాగాదలో శారీరక శ్రమ లేదు, మానసిక శ్రమ లేదు, డబ్బులు నష్టపోవు, ఏవీ లేవు. నేను ఇంకా మీకు ఇందాక అసలు ఈ కామాల గురించి ఎందుకు చెప్పలేదంటే, ఎందుకంటే మీకు తెలిసినవే కదా. ఈ కాముల గురించి చెప్పలేదు, అందుకని ధనదాన కాములు, పశు కాములు, సంతానం, విద్య, ఇవన్నీ ఎన్నండి. ఇవన్నీ ఏం చెప్తాం, మీకు తెలియంది కాదు కదా. కోరికల లిస్ట్ తగ్గుతుంది ఏంటండి, అబ్బో లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇన్ఫినిటీ లిస్టులు. అదే ఇక్కడ చెప్పేది. కాబట్టి అనవసరంగా ఇవి చేసి ఇవి చేస్తానండి, అది చేసి పాపం పోగొట్టుకుంటానండి అంటే మళ్ళీ పాపం చేయండి. ఎందుకండి, ఒక్కటేసారి నశించాలి కానీ ఒక్కొక్కటి ఎంత చిరాకండి. అందుకని చక్కగా ఆ అమ్మని ఎలా ప్రార్థించాలో తెలిసింది, అలా ప్రార్థించండి. ఇలా ప్రార్థించారనుకోండి, అసలు ఎక్కడికో క్షేత్రాలకు వెళ్ళాలి, నదిలో స్నానాలు చేయాలి, ఇవన్నీ కూడా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇంకా కొన్ని రహస్యాలు, ఇంకా సమయం అయిపోయింది కాబట్టి, అంటే భావంతో ఎలా చేయాలో భావనా గమ్య అన్నప్పుడు చెప్పుకుందాంలేండి, ముందే ఎందుకు. సరే, కాబట్టి ఆ విధంగా చక్కగా మనసా వాచా కర్మని అమ్మని ఆరాధించి భావాతీతులై పరమానందాన్ని పొందండి, జన్మ రాహిత్యాన్ని పొందండి. సంసార దుఃఖము అంటే జన్మ రాహిత్యం. శుభం భూయాత్.